సింపుల్‌గా చెప్పాలంటే కర్మ అంటే యాక్షన్. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఇవన్నీ కర్మ కిందకే వస్తాయి. ఇది కేవలం పాజిటివ్, నెగెటివ్ అనేవి కాదు. మనం చేసే ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ థర్డ్ లా లాగా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ యాన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది యూనివర్సల్‌లో ఒక బేసిక్ ప్రిన్సిపల్. చాలామంది కర్మ అంటే ఏదో శిక్ష అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కర్మ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. చెడు పనులు చేస్తే దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటాయి. ఇదొక సైకిల్ లాంటిది. మనం వేసిన విత్తనమే మనకు తిరిగి వస్తుంది. మంచి విత్తనం వేస్తే మంచి పండు, చెడు విత్తనం వేస్తే డెఫినెట్‌గా మంచి పండు రాదు కదా! మరి దీన్ని ఎంతవరకు నమ్మాలి? ఇది పూర్తిగా పర్సనల్ బిలీఫ్. కానీ మన చుట్టూ జరిగే విషయాలను గమనిస్తే కర్మ ప్రిన్సిపల్ ఎక్కడో ఒక చోట వర్క్ అవుతుందని అనిపిస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనకు కలిగే సాటిస్ఫాక్షన్, ఒక తప్పు చేసినప్పుడు కలిగే గిల్ట్ ఇవన్నీ కర్మలో భాగమే. ఇది మనకు ఒక రకమైన రెస్పాన్సిబిలిటీని నేర్పుతుంది. మనం చేసే పనులకు మనమే బాధ్యులని గుర్తు చేస్తుంది. ఇప్పుడు అసలు పాయింట్‌కొద్దాం. కర్మను మనం ఒక నెగెటివ్ కాన్సెప్ట్‌లా కాకుండా దాన్ని మన లైఫ్‌లో పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలి? అవేర్‌నెస్. మనం చేసే ప్రతి పనిని, ఆలోచనను గమనించడం. ఇది మైండ్‌ఫుల్‌నెస్ లాంటిది. మనం ఏం చేస్తున్నామో తెలుసుకుంటే తప్పులు చేసే అవకాశం అయితే తగ్గుతుంది. పాజిటివ్ యాక్షన్స్. చిన్న చిన్న మంచి పనులు చేయడం, ఒకరికి హెల్ప్ చేయడం, మంచి మాటలు మాట్లాడడం, ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయడం ఇవన్నీ పాజిటివ్ కర్మ కిందకే వస్తాయి. లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడమే ఇంపార్టెంట్. ఇది మన కర్మ సైకిల్‌ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నో ఎక్స్‌పెక్టేషన్స్. ఫలితం ఆశించకుండా పనిచేయడం. అంటే భగవద్గీతలో చెప్పినట్లు కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు. ఇది మనకు మాత్రం ప్రశాంతతనిస్తుంది. సో ఫ్రెండ్స్, కర్మ అనేది మన లైఫ్‌ని కంట్రోల్ చేసే ఒక పవర్ కాదు. అది మనకు ఒక గైడ్ లాంటిది. మనం ఎలాంటి లైఫ్‌ని కోరుకుంటున్నామో అలాంటి కర్మను మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మీ కర్మ మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని, కర్మ గురించి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను, కర్మ గురించి మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే బ్లెస్డ్. నమస్తే.